వెల్కమ్ టు ISR9 న్యూస్. సచివాలయాలు వాలంటీర్ల సరికొత్త వ్యవస్థ ద్వారా సంస్కరణలతో కూడిన సుపరిపాలనను ప్రజల గడప వద్దకే తీసుకొచ్చిన ఘనత యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని, ఇచ్చిన హామీని ఒకటి నిలబెట్టుకోకుండా దుర్మార్గపు పాలన చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు తెలియజేశారు. ఆదివారం రాజుపాలెం మండల పరిధిలోని పెదనెమలిపూరి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక్కో సచివాలయానికి 40 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సచివాలయాలు, గడప గడపకు మన ప్రభుత్వ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన చప్టా పంచాయతీ నిధులు 6 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు వెరసి మొత్తం 1.6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇంటి వద్దకే పాలన, గడప వద్దకే వైద్యం, రైతుల వద్దకే వ్యవసాయ శాఖ సేవలు అన్నింటినీ అందిస్తున్నామన్నారు. మన ఆర్బీకేలు గర్వకారణంగా పనిచేస్తున్నాయన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా మన ఊర్లోనే జరుగుతాయన్నారు. నియోజకవర్గంలో పారదర్శక, నీతి, నిజాయితీలతో కూడిన పరిపాలనను అందిస్తున్నానన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్ను ఓడించడం ఎవరి వల్ల కాదన్నారు. ముందుగా శాశ్వత భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. గత 3 ప్రభుత్వాల కాలంలో నెరవేరని పెదనెమలిపురి సమీపంలోని గుళ్లపల్లి వాగుపై చప్టాను మంత్రి అంబటి పూర్తి చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా భారీ ఊరేగింపుతో అంబటిని ఆహ్వానించారు. కార్యక్రమంలో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబులు తదితరులు ప్రసంగించారు. గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు. ఓకే సార్. ఇంటి బయటకు వచ్చావా, తినరాలా, మూతి గుడ్డ కట్టుకున్నావా, పనికి వెళ్ళడానికి వీల్లేదు, పక్కడితో మాట్లాడడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆదాయం తగ్గిపోయాయి, ప్రభుత్వాలు తగ్గిపోయాయి, రాష్ట్రాల ఆదాయాలు తగ్గిపోయాయి. ప్రపంచంలో కొన్ని దేశాలైతే దివాళాలు తీసాయి, షట్ డౌన్ అయిపోయాయి. నేను మనవి చేస్తున్నా, అలాంటి సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ సోదరుడు మీ జగనన్న బటన్ నొక్కటం మాత్రం ఆపలేదు. గుర్తు పెట్టుకోమని చేస్తున్నా. కష్టపడ్డాడు, నష్టపడ్డాడు, అప్పు చేశాడు, సొప్పు చేశాడు. బటన్ నొక్కి నొక్కి మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగిన పేదల గుండెల్లో గుడి కట్టుకున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. కష్టమైన నష్టమైన 1000 రూపాయల పెన్షన్ ఇవాళ 3000 చేసి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడిని బతికించడానికి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. పెత్తందారుల ప్రభుత్వం ఖాళీగా మనం చేస్తున్నా. పెత్తందారుల కదా కడుపు మాట. ఎవరో పెత్తందారులు చంద్రబాబు, వాళ్ళ అబ్బాయి మా పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రోజు రాస్తున్నారు ఫ్రంట్ పేజీ. ఓడిపోతుంది ప్రభుత్వం. ఎవరు నమ్ముతాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనం చేస్తున్నా, ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని ఎవరు దించలేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అందరూ ఏకమయ్యారు. అయినా రాజశేఖర రెడ్డి గెలిచాడు, గుర్తుపెట్టుకోండి. దురదృష్టం చనిపోయాడు, అది వేరే విషయం. ప్రజలకు మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని దించడం ఎవరి వల్ల అవుతుంది? మీ అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గులకు ఇంకా 3 నెలలు అక్కడ సమాధానం చెప్పేస్తాడు. ఏ అభ్యంతరం లేదు. 3 నెలల్లో ఆయన బటన్ రోజు నొక్కాడు. మీరు ఒక్కసారి ఫ్యాన్ మీద నొక్కండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు. మళ్ళా 5 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించి పేద ప్రజలకు మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని అందిస్తారని మనం చేస్తున్నాం. అయితే ఇక నాకు కూడా కొద్దిగా చెప్పుకోవాలి. కూర్చోమ్మా తల్లి, కూర్చోమ్మా.